పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్త లేక మరో శాఖ? వరుసగా 2 రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు సామాన్యులకు కొంత ఊరటనిచ్చాయన్న వార్త ఎంతో మందిలో ఆశలు రేకెత్తించింది. ఇటీవల కాలంలో బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. ధరలు క్రమంగా పెరుగుతూ ఎవరికి అంతనంత స్థాయికి చేరుకున్నాయి. ఈ ధరలను చూసి బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. బంగారం ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి సెంటిమెంట్ గా భావించేవారు. కానీ నేడు బంగారం స్టేటస్ సింబల్ గా మారింది. బంగారు నగలు ధరించాలంటే సాధారణ మహిళలకు సాధ్యం కాదు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే అది వీలవుతోంది. ఎందుకంటే తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయాలన్నా జీఎస్టీ, తరుగు, ఎస్ఎస్టీ అంటూ అదనంగా వసూలు చేయడంతో బులియన్ మార్కెట్ ధరలు కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఊరట ఎంతకాలం? అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ రికార్డు గరిష్టాలకు చేరిందని వస్తున్న వార్తలు నిజమేనా? బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా లేక మరికొంతకాలం వేచి చూడాలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు, సమగ్ర విశ్లేషణ, నిపుణుల అభిప్రాయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలో ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఈ రోజు దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,670 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,08,790 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,520 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,08,640 రూపాయల వద్ద కొనసాగుతోంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర 2,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,62,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. గత 2 రోజులుగా ధరలు తగ్గడం నిజంగా పసిడి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే అంతకుముందు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరిన ధరలతో బెంబేలెత్తిన సామాన్యులకు ఇది కాస్త ఊపిరి పీల్చుకునే సమయం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేశీయంగా ధరలు తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం మళ్లీ రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఇది చాలా మందికి గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు ఈ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం మన దేశీయ ధరలపై ఎలా ఉంటుంది? ఎందుకు కొన్నిసార్లు అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగినా మన దగ్గర తగ్గుతుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది చూస్తే మొదటగా అంతర్జాతీయ కారణాలు. అందులో మొదటిది డాలర్ బలపడడం, బలహీనపడడం. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి, బలపడితే తగ్గుతాయి. రెండవది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, అస్థిరత వంటి పరిస్థితుల్లో బంగారం సేఫ్ హెవెన్ గా మారుతుంది, ధరలు పెరుగుతాయి. మూడవది సెంట్రల్ బ్యాంకుల పాలసీలు, వడ్డీ రేట్ల పెంపు, తగ్గింపు. వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై పెట్టుబడి ఆకర్షణ తగ్గుతోంది. నాలుగవది ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం పెరిగితే డబ్బు విలువ తగ్గుతుంది కాబట్టి బంగారంపై పెట్టుబడి పెరుగుతోంది. ఇక దేశీయ కారణాలు చూస్తే అందులో మొదటిది రూపాయి డాలర్ మారకం విలువ. రూపాయి బలహీన పడితే బంగారం దిగుమతి ఖరీదవుతోంది, ధరలు పెరుగుతాయి. రెండవది పండుగలు, పెళ్లిళ్ల సీజన్. భారతదేశంలో పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. మూడవది ప్రభుత్వ విధానాలు, దిగుమతి సుంకాలు వంటివి. ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచితే బంగారం ధరలు పెరుగుతాయి. చూశారు కదా, బంగారం ధరలు కేవలం ఒక అంశంపై ఆధారపడవు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు దీనిపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం మార్కెట్ ఎప్పుడూ ఒక పజిల్లా ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడుల కోసం బంగారానికి మన దేశంలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కేవలం ఆభరణాల కోసమే కాదు, తరతరాలుగా మన భారతీయులు బంగారాన్ని ఒక గొప్ప పెట్టుబడిగా, కష్టకాలంలో ఆదుకునే ఆస్తిగా భావిస్తారు. ఈ డిమాండ్ తీర్చడానికి మనం ఎక్కువ శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అందుకే అంతర్జాతీయ మార్కెట్లు ధరలు మన దేశీయ మార్కెట్ పై ప్రభావం చూపుతాయి. ఇక సాంస్కృతిక ప్రాముఖ్యత విషయానికొస్తే పండుగలు, శుభకార్యాలలో బంగారం ప్రాముఖ్యత. రెండవది పెట్టుబడి సాధనంగా భూమి, బంగారం, ఎఫ్డి. వీటిలో బంగారం ఎంత సురక్షితమైనది? మూడవది గత దశాబ్దపు ట్రెండ్స్. గత 10 సంవత్సరాల్లో బంగారం ధరలు ఎలా మారాయి? నాలుగవది ప్రపంచంలో భారత్ స్థానం. బంగారం వినియోగంలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది. ఐదవది గోల్డ్ లోన్ డిమాండ్. బంగారం ధరలు పెరిగితే గోల్డ్ లోన్ డిమాండ్ ఎలా మారుతుంది? భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. కానీ ఈ ధరల హెచ్చుతగ్గులు కొనుగోలుదారులను, పెట్టుబడిదారులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన ప్రేక్షకులు అడుగుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న, ఈ రోజు తగ్గుముఖం పట్టిన ధరలతో బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నారా?
పెళ్లిళ్లున్న వాళ్ళు ఏం చేయాలి? చిన్న చిన్న ఆభరణాలు కొనే వాళ్ళు ఏం చేయాలి? పొదుపు కోసం కొనే వాళ్ళు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో బంగారం పటిష్టంగా ఉంది. డాలర్ ఇండెక్స్, ఫెడ్ రేట్లపై నిఘా ఉంచాలి. స్వల్పకాలికంగా హెచ్చుతగ్గులు ఉన్నా దీర్ఘకాలికంగా బంగారం మంచి పెట్టుబడిగానే ఉంటుంది. ధరలు కొంత తగ్గినప్పటికీ కొనుగోలు చేయడం మంచి అవకాశం. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ఉన్న వాళ్లకు ఇది సరైన సమయం. ఈ ధరల పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరు బంగారం కొనేందుకు ఇది సరైన సమయం అనుకుంటున్నారా? మీ ఆలోచనలు కామెంట్లలో మాతో పంచుకోండి. ఇది బంగారం మార్కెట్ యొక్క స్వభావం. ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోవాలంటే వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి లక్ష్యాలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటివి బేరీజ్ వేసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? కొన్ని ముఖ్యమైన విషయాలను మనం పరిశీలించాలి. గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మన అందరినీ ఉత్కంఠకు గురిచేస్తున్న అంశం పసిడి ధరలు. నిన్న తగ్గింది, ఈ రోజు పెరిగింది. అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ వార్తలన్నీ వింటూ సామాన్యుడు, పెట్టుబడిదారుడు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు కొంటే నష్టపోతామా, లేక అమ్మితే మంచి ధర రాదా? అసలు రాబోయే రోజుల్లో బంగారం ధరల గమనం ఎలా ఉండబోతుంది? ఇది మనందరి మధ్యలో మెదులుతున్న $1 మిలియన్ ప్రశ్న. కేవలం ఊహాగానాలు కాదు, వాస్తవాలు, అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ పరిస్థితులు, ఆర్థిక నిపుణుల అంచనాల ఆధారంగా బంగారం భవిష్యత్తును అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఈ షో చివరి వరకు మాతోనే ఉండండి. ఎందుకంటే మీ భవిష్యత్తు ఆర్థిక నిర్ణయాలకు ఈ విశ్లేషణ ఎంతో కీలకం కాబోతోంది. మన ఇంట్లో బంగారం ధర పెరగాలన్నా తగ్గాలన్నా దాని స్విచ్ ఎక్కడో అమెరికాలో, యూరోప్ లో, చైనాలో ఉంటుంది. నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. బంగారం ధరను ప్రభావితం చేసే అతిపెద్ద అంతర్జాతీయ అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. పాయింట్ నంబర్ 1, అమెరికా ఫెడరల్ రిజర్వ్ పెద్దన్న పాత్ర అన్నమాట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా పెద్దన్న లాంటిది. ఆ దేశ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు బంగారం ధరను శాసిస్తాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిందనుకోండి, అప్పుడు డాలర్ బలపడుతోంది. పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బు తీసి ఎక్కువ వడ్డీ వచ్చే బాండ్లలో పెడతారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ తగ్గి ధర తగ్గుముఖం పడుతుంది. అదే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ బలహీనపడి బంగారం ధర రాకెట్లా దూసుకుపోతుంది. రాబోయే 6 నెలల్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఇది బంగారం ధర పెరగడానికి అతిపెద్ద సానుకూల అంశం. పాయింట్ నంబర్ 2, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, రాజకీయ అస్థిరత ఏర్పడినా బంగారం ధర పెరుగుతోంది. ఎందుకంటే కష్టకాలంలో కరెన్సీ విలువ పడిపోవచ్చు, స్టాక్ మార్కెట్లు కూలిపోవచ్చు, కానీ బంగారం విలువ ఎప్పటికీ సురక్షితం. అందుకే దీనిని సేఫ్ హెవెన్ అసెట్ అంటారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు, చైనా తైవాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ఇవన్నీ బంగారానికి డిమాండ్ ను పెంచుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం బంగారం ధర పటిష్టంగానే ఉంటుంది. పాయింట్ నంబర్ 3, సెంట్రల్ బ్యాంకుల బంగారు వేట. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు, ముఖ్యంగా చైనా, ఇండియా, టర్కీ వంటి దేశాలు డాలర్లపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలే పోటీ పడి బంగారాన్ని కొంటుంటే మార్కెట్ లో డిమాండ్ ఎంతలా పెరుగుతుందో ఊహించుకోండి. ఇది బంగారం ధర పడిపోకుండా ఒక బలమైన మద్దతు ఇస్తుంది. చూశారు కదా, అమెరికా వడ్డీ రేట్లు, ప్రపంచ యుద్ధ వాతావరణం, దేశాల బంగార దాహం, ఈ 3 అంతర్జాతీయ అవసరాలు రాబోయే రోజుల్లో బంగారం ధరను పైకి తీసుకెళ్లేలా ఉన్నాయి. అంతర్జాతీయంగా అంతా బాగున్నా మన దేశంలో బంగారం ధర పెరగడానికి, తగ్గడానికి మనకంటూ కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అందులో పాయింట్ నంబర్ 1, రూపాయి బలహీనత. మనకు కావాల్సింది బంగారంలో దాదాపు 90% దిగుమతి చేసుకుంటాం. మనం డాలర్లు చెల్లించి బంగారం కొనాలి. ఒకవేళ అంతర్జాతీయంగా బంగారం ధర స్థిరంగా ఉన్నా డాలర్ తో పోలిస్తే మన రూపాయి బలహీన పడితే మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దీంతో మన దేశంలో బంగారం ధర ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ప్రస్తుతం రూపాయి డాలర్ తో పోలిస్తే ఒత్తిడిలో ఉంది. భవిష్యత్తులో రూపాయి మరింత బలహీన పడితే అది బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. పాయింట్ నంబర్ 2, పండుగలు, పెళ్లిళ్ల సీజన్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దసరా, దీపావళి, సంక్రాంతి, ఆ తర్వాత వచ్చే పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో మన దేశంలో బంగారానికి డిమాండ్ ఆకాశాన్ని అంటుతోంది. ఈ డిమాండ్ సహజంగానే ధరలను పైకి నెడుతోంది. రాబోయే నెలలో పండుగల సీజన్ రాబోతుంది. కాబట్టి సహజమైన డిమాండ్ కారణంగా బంగారం ధరలు పటిష్టంగా ఉండే అవకాశం ఉంది. పాయింట్ నంబర్ 3, ప్రభుత్వ విధానాలు, ఆర్బీఐ చర్యలు. ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచినా, తగ్గించినా ధరలపై తక్షణ ప్రభావం ఉంటుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి తీసుకునే చర్యలు, ఆర్బీఐ కూడా బంగారాన్ని కొనడం వంటి ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ను ప్రోత్సహిస్తున్న బంగారం దిగుమతి అనివార్యం. దిగుమతి సుంకాలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో బంగారం ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది.
ఉంటుంది. కాబట్టి బలహీనపడుతున్న రూపాయి, రాబోయే పండుగల డిమాండ్, ఈ దేశీయ అంశాలు కూడా బంగారం ధరను పైకి తీసుకెళ్లడానికి సంకేతాలనిస్తున్నాయి. ఈ విశ్లేషణ అంతా విన్నాక మీ అందరి మధ్యలో వచ్చే ప్రశ్న, సరే అంతా బాగానే ఉంది, ఇప్పుడు మేము ఏం చేయాలి? కొనాలా, అమ్మాలా, వేచి చూడాలా? దీనికి నా సమాధానం మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇంట్లో పెళ్లి లేదా శుభకార్యం ఉంటే, మీ ఇంట్లో రాబోయే 6 నెలల్లో లేదా సంవత్సరంలో పెళ్లి వంటి శుభకార్యం ఉంటే ధరలు ఎప్పుడు తగ్గుతాయని పూర్తిగా వేచి చూడడం రిస్క్ కావచ్చు. ధర తగ్గిన ప్రతిసారి కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహం. ఒకేసారి కాకుండా సిస్టమేటిక్ గా కొనుగోలు ప్లాన్ చేయండి. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితే లేదా మీ రిటైర్మెంట్ కోసం 5 నుంచి 10 ఏళ్ల దృష్టిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది బంగారం కొనడానికి సరైన సమయమే. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో ప్రతి నెల కొద్దిగా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ కొనడం ద్వారా మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మీ దగ్గర ఇప్పటికే బంగారం ఉంటే కంగారు పడి అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్ అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప మీ బంగారాన్ని అంటుపెట్టుకోవడం మంచిది. ఇది మీ ఆస్తిని మరింత పెంచే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, బంగారం ఒక పెట్టుబడి మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగం, ఒక భరోసా. తొందరపాటు నిర్ణయాలు వద్దు. చూశారు కదా, రాబోయే రోజుల్లో బంగారం ధరల భవిష్యత్తును నిర్దేశించే అంశాలేంటో. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, దేశీయంగా బలమైన డిమాండ్, ఇవన్నీ పసిడికి మరింత మెరుగును అద్దబోతున్నాయి. స్వల్పకాలికంగా చిన్నపాటి కరెక్షన్స్ వచ్చినా దీర్ఘకాలంలో బంగారం ప్రయాణం ఉద్దేశపూర్వకంగానే సాగనుంది. మరి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? రాబోయే సంవత్సరంలో బంగారం ధర ఎంతకు చేరుకుంటుందని మీరు అంచనా వేస్తున్నారు? మీ అంచనాలను, మీ ప్రశ్నలను కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కు మేము విలువిస్తాం. ఈ సమగ్ర విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో, బంధువులతో షేర్ చేయండి. ఎందుకంటే /బంగారం గురించి సరైన సమాచారం అందరికీ అవసరం. ఇలాంటి మరెన్నో లోతైన విశ్లేషణల కోసం, బ్రేకింగ్ న్యూస్ కోసం, ప్రముఖులతో నా ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కడం మర్చిపోవద్దు. నమస్కారం.